కొత్త అమల్దారు అనే చందమామ కథ చెప్పుకుందాం. కర్ణాటక దేశాన్ని పాలించిన చాముండరాయల వద్ద గుండప్ప అనే పురోహితుడుండేవాడు. రాజకుటుంబం జరిపే పూజా విధానాలన్నిటినీ గుండప్ప సమర్థతతో జరిపిస్తూ ఉండేవాడు. ఒకనాడు చాముండరాయలు గుండప్పతో, ఏమయ్యా, నీవు ఇంతకాలంగా మాకు పురోహితుడుగా ఉండి వైదిక కర్మలన్నీ ఎంతో చక్కగా జరిపిస్తున్నావు. నాకు చాలా సంతోషమైంది. నీ మనసులో ఏదైనా కోరిక ఉంటే చెప్పు, నేను తీరుస్తాను అన్నాడు. వెంటనే గుండప్ప, మహారాజా, నాకు వేరే కోరిక ఏమీ లేదు గాని తమ రాజ్యంలో ఏదన్నా ఒక జిల్లాకు నన్ను అమల్దారుగా వేసినట్టయితే ప్రజల మీద పెత్తందారీ చెయ్యాలని ఉన్నది. అనుకూలమైన పక్షంలో నా కోరిక తీర్చండి అన్నాడు. అలాగే కాని అన్నాడు రాజు చాలా సంతోషంగా. ఆ సమయంలో సంజనగూడు జిల్లాకు అమల్దారును నియమించవలసిన అవసరం ఏర్పడి ఉన్నది. ఆ ఖాళీలో గుండప్పను నియోగించాడు రాజు. బ్రాహ్మడు జ్ఞాని అయిన వాడు గనక తన పురోహితుడు ఆ అమల్దారు పదవిని మరింత శక్తివంతంగా నిర్వహిస్తాడని రాజు ఆశించాడు. అయినా గుండప్ప రాజకుటుంబానికి పౌరోహిత్యం చేశాడే గాని అధికారంతో కూడిన ప్రభుత్వోద్యోగం చేసినవాడు కాదు. అందుచేత ఆయనకు రాజు కొన్ని సూచనలు చేశాడు. అవి ఏమంటే, అమల్దారు అయినవాడు ఎప్పుడూ ముఖం మార్చుకుని ఉండాలి, అనగా నవ్వుతూ ఉల్లాసంగా ప్రజలకు కనపడరాదని భావం. అందరి చెవులు కొరకాలి, అంటే ఎవరితో మాట్లాడినప్పుడైనా మూడోవాడికి వినిపించకుండా రహస్య సంభాషణ చెయ్యాలని భావం. అందరి జుట్టు చేతిలో ఉంచుకోవాలి. అందరి లోపాలు తెలుసుకుని ఉంచుకొని వాళ్ళు తోక జాడించడానికి లేకుండా చూసుకోవాలని అర్థం. రాజు తనకు సంగ్రహంగా చేసిన ఈ 3 సూచనలను గుండప్ప శ్రద్ధగా ఆలకించి, మహారాజా, అర్థమైంది, గ్రహించాను అన్నాడు. తరువాత ఆయన రాజుగారి వద్ద ఉద్యోగపత్రం పుచ్చుకొని వస్తానని చెప్పి సెలవు తీసుకుని పుట్టెడు సంతోషంతో ఇంటికి వచ్చేశాడు. గుండప్ప ఇంటికి వెళ్ళగానే రాజు సంజనగూడుకు కొత్త అమల్దారు వస్తున్నట్టు వార్త పంపాడు. కొత్త అధికారికి స్వాగతం చెప్పడానికి నంజనగూడులోని రాజోద్యోగులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి నగరం వెలుపల అతడి కోసం కాచి ఉన్నారు. ఈ లోపల గుండప్ప తన ప్రయాణానికి ఒక మూట సిద్ధం చేసుకున్నాడు. అందులో 6 ముళ్ళ పంచెలు, 12 ముళ్ళ పంచెలు కట్టుకొని ఆ మూటను నెత్తిన పెట్టుకొని తెల్లవారుగట్టనే బయలుదేరి కాలినడకన నంజనగూడు దారి పుచ్చుకున్నాడు. దారిలో నవనవలాడే దర్బలు కనిపించినప్పుడల్లా గుండప్ప అలవాటు ప్రకారం వాటిని కోసి కట్టుకున్నాడు. నెత్తిన బట్టల మూట, చేతిలో దర్బ కట్టలు పట్టుకుని గుండప్ప నంజనగూడు చేరుకున్నాడు. అప్పటికి అపరాహ్న వేళయింది. కొత్త అమల్దారుకు స్వాగతం చెప్పవచ్చని వారందరూ తిండి తిప్పలు లేకుండా నగర ద్వారం వద్ద వేచి ఉన్నారు. వారు గుండప్పను చూసి పురోహితుడే అనుకున్నారు గాని కొత్త అమల్దారు అనుకోలేదు. అయినా ఈ పురోహితుడు అమల్దారు రావలసిన దారినే వస్తున్నాడు గనక అమల్దారు గారు మధ్య మార్గంలో మజిలీ చేశారో లేక సరాసరి వచ్చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం అనుకున్నారు. అమల్దారు గారి కింది అధికారి గుండప్పను సమీపించి, అయ్యా, అమల్దారు గారి కోసం ఎదురు చూస్తున్నాం, వారి సమాచారం మీకేమైనా తెలుసునా అని అడిగాడు. వెంటనే గుండప్ప నెత్తిమీది నుంచి మూట దించి తన దొవతి కొంగుకు కట్టి బొడ్డులో దోపుకున్న అధికార పత్రాన్ని తీసి తన కింది అధికారి చేతిలో 2 దర్భపుల్లలతో సహా ఉంచాడు. ఇటువంటి వాణ్ణి అమల్దారుగా నియోగించారేమిటా అని ఉద్యోగులందరూ విస్మయం చెందారు. అయినా అధికార పత్రం ప్రకారం ఆయన తమ అమల్దారు గనక గుండప్పను మేళతాళాలతో నగరంలోకి ఊరేగించుతో తీసుకుపోయారు. గుండప్పను ఆయన కింది అధికారి తన ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టాడు. పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా ఉండిన గుండప్ప సుష్టిగా భోజనం చేసి తాంబూలమేది అని అడిగాడు. అధికారి తాంబూలం తెప్పించాడు. మరి దక్షిణం అని గుండప్ప అడిగాడు. గుండప్ప పురోహితుడని దక్షిణ తాంబూలాలు అడిగి పుచ్చుకోవడం ఆయన ఆచారమని అధికారికి తెలియదు. కొత్త అమల్దారు తనను అప్పుడే లంచం అడుగుతున్నాడని ఊహించుకొని ఒక సంచిలో 500 మొహరీలు పోసి తెచ్చి గుండప్పకు ఇచ్చుకున్నాడు. ఏ రూపాయో 2 ముడుతుందనుకున్న గుండప్ప సంచి విప్పి చూసి నిర్ఘాంతపోయి, బాగుంది, నేనొక్క గడియలో కచ్చేరికి బయలుదేరి వస్తాను,
మీరంతా మీ మీ పనులు చూసుకుంటూ ఉండండి అని అధికారితో చెప్పాడు. అధికారి కచేరీకి వెళ్ళిపోయాడు. అప్పుడు గుండప్ప తాపీగా కూర్చొని రాజుగారు తనకు చేసిన సూచనలను మననం చేసుకున్నాడు. అందులో మొదటిది ముఖం మార్చుకోవడం. ఇది ఎలాగో గుండప్పకు అర్థం కాలేదు. చివరికి ఆయన ఇంత కాటుక తెప్పించి ముఖానికి పూసుకుని కచేరీకి వెళ్ళాడు. ఆయన ఆకారం చూసి కచేరీలో అందరూ కంగారు పడ్డారు. కానీ ఏమీ అనలేకపోయారు. రాజు చేసిన రెండవ సూచన ఉద్యోగుల చెవులు కొరకడం. గుండప్ప ఉద్యోగస్తులలో ఒకడిని దగ్గరకు రమ్మని పిలిచాడు. వాడు వచ్చాడు. ఇంకా దగ్గరికి రమ్మన్నాడు గుండప్ప. కొత్త అమల్దారు తనకేదో గొప్ప రహస్యం చెప్పబోతున్నాడని ఊహించి ఆ ఉద్యోగి తన చెవిని గుండప్ప నోటి దగ్గరకు తెచ్చాడు. వెంటనే గుండప్ప వాడి చెవి కసిక్కిన కొరికాడు. వాడు బాధతో కెవ్వున కేక పెట్టాడు. ఇంకొక సూచన మిగిలి ఉన్నది. అందరి జుట్టు తన చేతిలోకి రావాలి. ఇందుకోసం గుండప్ప వేచి ఉన్నాడు. పొద్దుపోతున్నది. ఎంతకీ కొత్త అమల్దారు లేవకపోవడం చూసి మిగిలిన ఉద్యోగులు కూడా తమ స్థానాలలో కూర్చున్నారు. ఎంత ఆపుకోవాలని ప్రయత్నించినా వారికి నిద్ర ముంచుకు వస్తున్నది. చివరకు అర్ధరాత్రి అయ్యింది. కచేరీలోని ఉద్యోగులు ఎవరి స్థానాలలో వారు నిద్రపోయారు. అదే సమయమని గుండప్ప తన స్థానంలో నుంచి లేచి ఒక కత్తెర తీసుకుని అందరి జుట్టు కత్తిరించి తన చేత పట్టుకుని తన బసకు వెళ్ళిపోయాడు. తాను రాజుగారి సూచనలను తూచా తప్పకుండా పాటించిన సంగతి రాజుగారికి విన్నవించి ఆయన మెప్పు పొందుదామని గుండప్ప మర్నాడు తెల్లవారుజామునే బయలుదేరి వెళ్ళాడు. గుండప్ప చెప్పినదంతా విని రాజుగారు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. ఇంతలో నంజనగూడు నుంచి ఒక ఉద్యోగి వచ్చి కొత్త అమల్దారు ప్రవర్తన గురించి రాజుగారికి నివేదించుకున్నాడు. పౌరోహిత్యం చేసుకునేవాణ్ణి అమల్దారుగా పంపడం తనదే తప్పని గ్రహించి రాజుగారు గుండప్పకు తిరిగి పౌరోహిత్యం ఇచ్చేశారు. కథ సమాప్తం. స్వర్గ నరకాలు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. ఇంగ్లాండ్లో ఒక మతాచార్యుడుండేవాడు. కొందరు ప్రసిద్ధ శాస్త్రవేత్తలు మరణించినట్టుగా విన్న మీదట ఆయనకు ఒక శంక పుట్టుకొచ్చింది. ఈ శాస్త్రవేత్తలు స్వర్గానికి వెళ్తారా లేక నరకానికి వెళ్తారా? వారు ఈనాడు భగవంతుని స్మరించిన వారు కారు గనక స్వర్గంలో వారికి తావు ఉండదు. అయితే వారు ఏ పాపాలు చేసిన వారు కూడా కాదు. లోకానికి అనేక విధాల ఉపకారం చేశారు కూడాను. అందుచేత వారు నరకానికి పోయినా అన్యాయమే. ఈ శాస్త్రవేత్తలు మరణానంతరం ఎక్కడికి పోయి ఉంటారు అనుకుంటూ ఆ మతాచార్యుడు నిద్రపోయి కలగన్నాడు. కలలో ఆయనకు స్వర్గాలన్నిటిలోకి అత్యున్నతమైన స్వర్గం కనిపించింది. అక్కడ కనిపించిన దైవభక్తి పరులలో కొందరిని ఆయన గుర్తించగలిగాడు. చనిపోయిన సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు ఎక్కడ ఉంటున్నారు అని ఆయన అక్కడి స్వర్గపాలకులను అడిగితే అధః పాతాళంలో ఉంటున్నారని తెలిసింది. తాను కూడా అధః పాతాళానికి వెళ్ళి ఒక్కసారి ఆ శాస్త్రవేత్తలను చూడాలనిపించింది మతాచార్యుడికి. ఇది ఎలా సాధ్యమవుతుందని అడిగితే రైళ్లు పాతాళానికి వెళ్ళి వస్తుంటాయని చెప్పారు. మతాచార్యుడు 1వ తరగతి టికెట్టు తీసుకుని రైలు ఎక్కి బయలుదేరాడు. రైలు ఒక్కొక్క స్వర్గమే దిగి నరకాలలో ప్రవేశించింది. ఒక్కొక్క నరకమే గడుస్తున్న కొద్దీ మతాచార్యుడికి ప్రయాణం దుర్భరంగా తోచింది. రైలులో నుంచి చూస్తే బీభత్సమైన దృశ్యాలు, చెవికి కఠోరంగా వినిపించే ఆక్రందనాలు, భరించలేని దుర్గంధం. ఇంకా రాబోయే స్టేషను అధః పాతాళమనగా మతాచార్యుడు దుర్గంధము, ఆతనాదాలు భరించలేక స్పృహ తప్పి పడిపోయాడు. అధః పాతాళం అన్న కేకలకు ఆయనకు స్పృహ వచ్చింది. ఆయన కళ్ళు తెరిచి చూసి, ఇదా అధః పాతాళం? అసంభవం, దీన్ని చూస్తే అత్యున్నత స్వర్గంలాగుందే అన్నాడు. కానీ తోటి ప్రయాణికులు అదే అధః పాతాళమని ఆయనతో చెప్పారు. ఇంతలో గార్డు వచ్చి ఆయన టికెట్టు తీసుకొని మీరు ఇక్కడే దిగిపోవాలి అన్నాడు. మతాచార్యుడు రైలు దిగి నడవసాగాడు. అంతటా పూల తోటలు, కమ్మని వాసనలు, చల్లని పిల్ల తెమ్మరలు. ఈ ప్రదేశం అత్యున్నత స్వర్గం కంటే కూడా బాగుంది. ఈ రహస్యం ఏమిటో తెలుసుకోవాలనుకుంటుండగా ఆయనకు తెలిసిన శాస్త్రవేత్త ఒకడు కనిపించాడు. మీరంతా అధః పాతాళంలో అగచాట్లు పడుతున్నారనుకొని మీకు మత ప్రబోధం చేసి స్వర్గానికి పంపుదామనుకొని వచ్చాను. కానీ ఇదే స్వర్గాన్ని మించి ఉన్నదే.
ఏమిటి కారణం అన్నాడు మతాచార్యుడు. ఇప్పుడిలాగుంది గాని మేము వచ్చినప్పుడిక్కడ పెంట పోగులు, కాగే ఇనుము, బురద మడుగులు, పొగలు చిమ్మే ఇసుక దిబ్బలు చాలా భయంకరంగా ఉండింది. మమ్మల్ని బురద కందకాలలో దించారు. మేము కష్టపడి ఆ బురద నీటితో కాగిన ఇనుమును చల్లార్చాం. ఆ ఇనుముతో యంత్ర పరికరాలు చేశాం. గుంటలు పూడ్చాం. ఇసుక దిబ్బలు, పెంటపోగులు కలియదున్ని మా శాస్త్ర పరిజ్ఞానం సహాయంతో అధపాతాళాన్ని స్వర్గంలాగా మార్చాం. ఏ పదార్థం ఎలా ఉపయోగపరచాలో అలా ఉపయోగపరిస్తే నరకం స్వర్గమవుతుంది అన్నాడు శాస్త్రవేత్త. కథ సమాప్తం. శుభం.